ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. దేవాలయంలో ఎందుకంత ఎనర్జీ ఉంటుంది? ప్రతి ఒక్కరూ దేవాలయంకి వెళ్తే మనకి సమస్యలు ఎందుకు క్లియర్ అవుతున్నాయని మనం చెప్తూ ఉంటారు. వాస్తవానికి దేవాలయంలో పాజిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకనంటే ఆ దేవాలయంలో మూల విరాట్ని ప్రతిష్ఠ చేసేటప్పుడే ఆ రాగి యంత్రాన్ని స్వామివారి ప్రతిమ కింద పెట్టి ప్రాణప్రతిష్ఠ చేయటం అనేది అందరికీ తెలిసిన విషయమే. అందువల్ల ఆ దేవాలయం అంతా కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. అదేవిధంగా ప్రతినిత్యము కూడా చాంటింగ్స్ ఎప్పుడూ వస్తూ ఉంటాయి. దీనితో పాటుగా అక్కడ మనకి వేద పండితులు మంత్రోచ్చరణ ఎక్కువగా ఉంటుంది. ప్రతినిత్యం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఆ స్వామివారికి మంత్రోచ్చరణతో సేవలు చేస్తూ ఉంటారు, పూజలు జరుపుతూ ఉంటారు. అందువల్ల ఆ దేవాలయానికి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. అందుకని మనలో నెగిటివ్ వైబ్రేషన్స్ అంటే టెన్షన్స్, భయము, ఆందోళన ఇలా ఉన్నప్పుడు దేవాలయంకి వెళ్ళి స్వామిని సందర్శించి ఒక్క 10 నిమిషాలు అక్కడ ధ్యానం చేసిరండి అని చెప్తూ ఉంటాం. అదేవిధంగా మీ ఇంటిని కూడా దేవాలయంగా మార్చుకునే విధానం ఏమిటి అనంటే, మీ ఇంట్లో ఒక రాగి యంత్రాన్ని పూజా మందిరంలో స్థాపించి మీ సమస్యను బట్టి ఆ మంత్రాన్ని మనసులో జపిస్తూ, అలాగే మీ ఇంట్లో ఓం అనే ఒక చాంటింగ్ని ప్రతినిత్యం దేవాలయంలో లాగా ప్రతినిత్యం ఓంకారం చాంటింగ్ని వినిపించేటట్లుగా పెట్టుకోండి. ఆ ఇంటి పక్కనున్న ప్రదేశం కూడా పాజిటివ్ వైబ్రేషన్తో నిండిపోతుంది. అంటే ఆ ఓంకారానికి అంత పవర్ ఉంది. మాటే మంత్రము అని చెప్తున్నాం. మాటకే అంత పవర్ ఉంటే బీజాక్షరాలకి ఇంకెంత పవర్ ఉంటుంది అనేది ఒక్కసారి ఆలోచించి చూడండి. మీ ఇంటిని కూడా దేవాలయంలాగా మార్చుకుని ఆ ఇంట్లో ఉన్నవారు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో హ్యాపీగా ఆనందంగా వర్ధిల్లాలి అంటే ఆచరించి చూడండి. అనుభవపూర్వకంగా మీకే అర్థమవుతుంది. నా పేరు సౌజన్య అండి. 2019లో జేకేఆర్ గురువుగారిని కలవడం జరిగింది వ్యాపారం కొరకు. మాకు చెప్పిన 45 డేస్కే గురువుగారు ఒక పేరు ఇచ్చారు, శ్రేష్ఠ ఆయిల్స్ అని. ఆ పేరు నమ్ముకొని గురువుగారు చెప్పిన అన్నీ నమ్ముకొని చేయడం వల్ల ఇవాళ కోట్లు సంపాదిస్తున్నాం. రీసెంట్గా 3 కోట్లు పెట్టి ప్లేస్ కూడా కొనడం జరిగింది. లగ్జరీగా కారు, ఎంతైనా డబ్బులు సంపాదిస్తున్నాం, ఎంతైనా ఖర్చు పెడుతున్నాం. గురువుగారు చెప్పిన ప్రకారం ఇంకా అంచెలంచెలుగా ఎదగాలని గురువుగారు దీవించినందుకు కృతజ్ఞతలు.